బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు రేవంత్. అసెంబ్లీ సమావేశాలపై ఆయన గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం రూపొందించిన బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకొచ్చే అంశాలపై మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు వెళ్లారు. గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వం రూపొందించిన బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకొచ్చే అంశాలపై మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు వెళ్లారు. గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలపై ఆయన గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నాయి. దీంతో పాటు ప్రభుత్వం రూపొందించిన బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకొచ్చే అంశాలపై మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు వెళ్లారు. గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు సీఎం. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ తో ప్రధానంగా చర్చించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వం రూపొందించిన పలు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకొచ్చే అంశాలపైన, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపైన గవర్నర్ తో సీఎం రేవంత్ చర్చించనున్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా రాజ్భవన్ లో గవర్నర్ ను కలిశారు. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ తో ప్రధానంగా చర్చించే అవకాశాలున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం రూపొందించిన పలు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకొచ్చే అంశాలపై మంత్రివర్గ విస్తరణపై కూడా గవర్నర్ తో సీఎం రేవంత్ చర్చించనున్నట్లుగా సమాచారం. గవర్నర్ తో రేవంత్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. వంశీ, కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ముఖ్యంగా ఒకటి అసెంబ్లీ సమావేశాలు, దాంతోపాటుగా ఆర్డినెన్స్తో వచ్చేసినటువంటి బిల్లు రెండో అంశము, మూడో అంశము మంత్రివర్గ విస్తరణ. ఈ మూడు అంశాలపై కూడా గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ రెండో వారంలోనే అసెంబ్లీ సమావేశాలు ఉండేటట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. మరొకవైపు దాంతోపాటుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో దాదాపు 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఏఐసీసీ సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏఐసీసీ అగ్రనేత అందరినీ కలవడం జరిగింది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఆ గవర్నర్తో చర్చించి, ఎందుకంటే ఈ నెల 7వ తేదీ తర్వాత ఆషాఢం ఉంది కాబట్టి 7వ తేదీ లోపే మంత్రివర్గకు సంబంధించి విస్తరణకు సంబంధించి మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ వర్గాల్లో కూడా
చర్చ జరుగుతుంది. మరొకవైపు ఈ రెండింటితో పాటుగా కొన్ని బిల్లులకు సంబంధించిన దానిపై కూడా ఆ రాధాకృష్ణ గవర్నర్తో మాట్లాడతారు. మరొకవైపు కోదండరాం, ఇంకొకటి అలీఖాన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల విషయంపై కూడా గవర్నర్తో చర్చిస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. వంశీ, ప్రేమ్, చూస్తున్నాం రైతు రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన చేశారు, ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు రుణమాఫీ చేస్తామని. దీనిపై బ్యాంక్ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ బిల్లుల్లో అంటే ఈ ప్రవేశపెట్టే బిల్లుల్లో ఆర్డినెన్స్ కు సంబంధించి ఈ అంశం కూడా ఉందని భావించవచ్చా? అది పూర్తిగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, దాంతోపాటుగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు, మీరు అన్నట్టుగా రైతు రుణమాఫీ కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వాటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే గవర్నర్తో చర్చిస్తారు. వంశీ, థ్యాంక్ యూ ప్రేమ్.